కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మంచిది, చాలా సంతోషం. ఒక వాక్య భాగాన్ని చదువుకొని కొద్ది మాటలు ధ్యానించుకొని ఇక్కడ ఆశ్చర్యకరంగా వెళదాం. చదవండి. లూకా సువార్త 12వ అధ్యాయము 35వ వచనం. మీ నడుములు కట్టుకొని యుండుడి, మీ నడుములను కట్టుకొని యుండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి, మీ దీపములను వెలుగుచుండనీయుడి. మన దీపములు బాగా వెలగాలని దేవునికి ఆశ. మన దీపములు బాగా వెలగాలంటే మనం ఏం చేయాలంట? నడుములను కట్టుకొని ఉండాలి. ఇప్పుడు చదవండి. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 46వ వచనం. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి ఇశ్రాయేలు గుమ్మమునొద్దకు వచ్చెను. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఇశ్రాయేలీలను అహాబు రాజు పరిపాలన చేస్తున్నాడు. ఈ అహాబు రాజు భార్య యెజెబెలు, వీళ్ళిద్దరు మహాదుర్మార్గులు. అహాబు రాజే దుర్మార్గుడైతే తన భార్య యెజెబెలు మహాదుర్మార్గురాలు. వీళ్ళు బయలు దేవతను పూజిస్తూ ఉన్నారు. దేశంలో ప్రజలందరూ బయలను దేవతను పూజించేటట్లుగా వీళ్ళే గుడులు కట్టించారు, గోపురాలు కట్టించారు. అనేక మంది ప్రజలు పాడైపోవటానికి రాజు భార్య కారణమయ్యారు. విగ్రహారాధన చేయించారు. దానికి దేవుడు చాలా బాధపడ్డాడు. కొందరు సేవకులు చెప్పారు, ప్రవక్తలు, మీరు చేసే తప్పు అలా చేయకూడదని చెప్తే 100 మంది ప్రవక్తలను చంపించారు. దేవుడు తట్టుకోలేకపోయాడు, ఉగ్రుడైపోయాడు. యెజెబెలు, నీ రక్తము కుక్కలు నాగుతాయి, నిన్ను కుక్కలు బిక్కొని తింటాయి, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చేశాడు దేవుడు ఏలియా ద్వారా. అయితే యెజెబెలు ఏలియాను కూడా చంపించాలని ప్లానింగ్లో ఉన్నారు. ఏలియా దొరకకుండా ప్రార్థన చేసుకొని తప్పించుకుంటూ ఉన్నాడు. ఏలియా కర్మేలు పర్వతం మీద ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఆయన దగ్గర విచారించడానికి అహాబు రాజు వెళ్ళాడు, ఇజ్రాయెల్ రాజు. కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత దైవజనుడు ఏలియా చెప్పాడు, ఓ భయంకరంగా వర్షం వస్తున్నట్టు దూరం వినపడుతుంది, అహాబు రాజా నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళిపో రథం ఎక్కి అన్నాడు. దేవుడు ఏలియాతో చెప్పాడు, ఆయన కంటే ముందే నువ్వు కూడా అక్కడికి వెళ్ళిపో అన్నాడు. రథం ఎక్కి అహాబు రాజు వెళ్ళాడు. ఈయన పరిగెత్తుకుంటానే రథానికంటే ముందే ఆడికి వెళ్ళిపోయాడు. కర్మేలు పర్వతం నుండి ఇజ్రాయేలు అనేటువంటి ఆ గ్రామానికి ఇక్కడ బైబిల్లో రాయబడలే, ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉన్నది 20 మైల్స్ అని. 20 మైళ్ళు అంటే ఎన్ని కిలోమీటర్లు? 30 కిలోమీటర్లు. ఒక మైలుకి కిలోమీటర్న్నర. 20 మైళ్ళు అంటే 30 కిలోమీటర్లు పరిగెత్తాడంట. రథాన్ని తీసుకెళ్ళేది ఎవరు? గుర్రాలు కదా. గుర్రము కంటే స్పీడ్గా పరిగెత్తాడంట, మామూలు విషయం కాదు. అహాబు రాజు కంటే ముందే నడుము కట్టుకుని వెళ్ళాడంట. మన ఆత్మదీపం వెలగాలంటే, మనం బాగా దీవించబడి మహిమా శరీరం ధరించుకుని పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నడుములను కట్టుకోవాలి. ఏంటి ఇక్కడ నడుము? ఏలియా పరిగెత్తాలి, అహాబు కంటే ముందే వెళ్ళాలి. ఇలా పరిగెత్తాలి అంటే ఇప్పుడు ఏలియాకి తాడు ఒకటి కట్టి వెనక కట్టేసిన ఒక చెట్టుకి ఏలియా ముందు పరిగెత్తగలడా? పరిగెత్తలేడు. వెనుకకి లాగేది ఏది ఉండకూడదు. వెనుకకు లాగేది ఏది ఉన్నా ముందుకు పరిగెత్తలేడు. ఇప్పుడు ఈయన పరిగెత్తాలి అంటే నడుమును కట్టుకోవాలి. నడుమును కట్టుకున్నప్పుడే పరిగెత్తగలడు. మనందరం పరుగు పందెంలో ఉన్నాం. ఎక్కడ పరిగెత్తుతున్నాం? పరలోక రాజ్యానికి బయలుదేరాం, పరిగెత్తుతున్నాం. నడవటం కాదు, పరిగెత్తాలి. నడిసే రోజులు పోయినాయి, ఈ అంత్యదినాలు. ఇప్పుడు పరిగెత్తాలి అంటే ఆత్మీయ జీవితంలో త్వరగా ఎదగాలి, అదే దాని అర్థం. పరలోక రాజ్యానికి మన పరిగెత్తుతున్నాం. పరిగెత్తాలి అంటే నడుము బిగించుకోవాలి. నడుము బిగించుకోవటం అంటే ఏం చేయాలి అంటే చదువు.
హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. ఏలియా పరిగెత్తుతున్నాడు. దేవుడు చెప్పాడు, నువ్వు యెజ్రెయేలుకి అహాబు కంటే ముందు వెళ్ళాలి, పరిగెత్తు అన్నాడు. పరిగెత్తాడు. పరిగెత్తే వ్యక్తి నడుముని బిగించుకొని పరిగెత్తాడంట. నడుముని బిగించుకోవటం అంటే పరిగెత్తటానికి అవసరమైనటువంటి పరిస్థితులు. ఎలా పరిగెత్తాలి? ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు పత్రిక రాస్తూ చెప్తున్నాడు, నడుముని కట్టుకొని పరిగెత్తాలి. నడుముని కట్టుకొనుటంటే పాపాన్ని విడిచిపెట్టుట. పరలోక రాజ్యానికి వెళ్ళినంత వరకు మన పరుగు ఆగకూడదు. పరిగెత్తాలంటే నడుమును కట్టుకోలేవాలి. నడుమును కట్టుకోవటం అంటే పాపాన్ని విడిచిపెట్టడం. పాపాన్ని విడిచిపెట్టకపోతే పాపం ఏం చేసిద్ది? ఒక వ్యక్తిలో భూ సంబంధమైన పాపము ఉంటే ఆ వ్యక్తి ఒక్క అడుగు కూడా ఆత్మయాత్రలో ముందుకి వేయలేడు. ఎందుకంటే పాపము ప్రార్థన చేయనివ్వదు. ప్రార్థనలో మోకరిస్తే ప్రార్థన రాదు. అదే పాపపు ఆలోచనలు వస్తావంటే ప్రార్థన నడవదు. కనుక పాపము ప్రార్థన చేయనివ్వదు. ప్రార్థన పాపము చేయనివ్వదు. పాపము ప్రార్థన చేయనివ్వదు. ప్రార్థన పాపము చేయనివ్వదు. ప్రార్థన చేసేవాళ్ళు కూడా పాపం చేయలేరు. కనుక నడుముని బిగించుకొని ముందుకు పరిగెత్తాలి. అనగా పాపాన్ని విడిచిపెట్టి పరిగెత్తాలి. పాపాన్ని విడిచిపెట్టకపోతే ఆ పాపము నిన్ను వెనుకకు లాగుతుంది. కనుక దీవెన పొందలేవు. పాపాన్ని విడిచిపెట్టాలి. పాపాన్ని మర్చిపోవాలి. అందుకని అపోస్తలుడు పౌలు గారు ఏమంటాడు? వెనుకున్న వాటిని మరచి ముందున్నటువంటి బహుమానం కొరకు నేను వేగిరపడుతూ పరిగెత్తుతున్నాను. వెనుకున్న వాటిని మర్చిపోవాలి. బాప్తిసం పొందక మునుపు చేసిన పాపాన్ని, బాప్తిసం పొందక మునుపు చేసిన చెడ్డ అలవాట్లు, ఆచారాల పద్ధతులను మర్చిపోవాలి, విడిచిపెట్టాలి. అప్పుడు మనం ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళగలము. అవి కానీ ఉన్నాయంటే వెనక లాగుతానే ఉంటాయి, ముందుకు వెళ్ళనివ్వు. ఆసక్తి ఉండదు. వాక్యం అంటే ఆసక్తి ఉండదు. ప్రార్థన అంటే ఆసక్తి ఉండదు. మందిరానికి రావాలంటే ఆసక్తి ఉండదు. ఉపవాసం ఉండాలంటే ఆసక్తి ఉండదు. దేవుని స్తుతించాలంటే ఆసక్తి ఉండదు. దేవుని మందిరానికి ఇవ్వాలంటే ఆసక్తి ఉండదు. అసలు దేవుని పరిచర్య అంటే ఆసక్తి ఉండదు. దేవుని కార్యం అంటే అసలు ఆసక్తి ఉండదు. పాపం ఉంటే ఆ పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టినప్పుడే దేవునిలో ఆసక్తి వస్తుంది. దీని నిండా బియ్యం అని అనుకో, నీళ్లు పోయగలను. దీని నిండా నీళ్ళు పోయలేను, ఫుల్ బియ్యం ఉన్నాయి. ఆ బియ్యం తీస్తేనే ఫుల్గా నేను నీళ్ళు పోయగలను. పోసినా కొన్నే పడతాయి దీంట్లో. అలాగే పాపాన్ని మర్చిపోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. అది నడుము బిగించుకోవటం అంటే. అప్పుడు ముందుకు మనం పరిగెత్తగలం. అదే అపోస్తలుడు పౌలు గారు అంటున్నాడు, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిర పడుతూ పరిగెత్తున్నా అంటాడు. ఆ మాట చదవండి, ఆ మాట చూపిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:13. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. పరిగెత్తాలి. ఏలియా వలె మనము నడుము బిగించుకొని పరిగెత్తాలంటే వెనుకున్న వాటిని మర్చిపోవాలి. వెనుకున్నదేంటి? ఒకప్పుడు మనం చేసిన పాపం. ఆ గత జీవితాన్ని మర్చిపోవాలి, పాత జీవితాన్ని మర్చిపోవాలి, పాప జీవితాన్ని మర్చిపోవాలి. ఒకప్పుడు చేసిన దేవుడికి ఇష్టం లేని అలవాట్లు, ఆచారాలు, పద్ధతులన్నీ విడిచిపెట్టాలి, మర్చిపోవాలి. అది నడుముని బిగించుకొని పరిగెత్తాలి. అవి విడిచిపెట్టకపోతే ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళలేము అసలు. అది అలాగే ఇంకొక మాట కూడా ఉంది. అక్కడ ఏముందంటే పాపముని విడిచి అని ఉందా? రెండోది ఇంకో మాట ఉంది. ఏంటంట? యేసు వైపు చూచుచు పరిగెత్తాలి. ఒకటి వెనుకున్న వాటిని మరచి లేదా పాపాన్ని విడచి నడుము బిగించుకొని పరిగెత్తడం అంటే అది. నడుముని బిగించుకొని పరిగెత్తాలి. ఆత్మీయ జీవితం ముందుకు వెళ్ళాలి. అలాగే నడుమును బిగించుకోవటం అంటే, నడుము కట్టుకోవటం అంటే ఇక్కడ యేసు వైపు చూచుచు. మనుషుల వైపు ఎప్పుడు చూడకూడదు. మనుషులందరూ బలహీనులే. ఉదాహరణకి నువ్వు ఒక అక్కనో, ఒక సహోదరుని, ఒక విశ్వాసిని, ఒకరిని చూస్తూ ఆత్మీయ జీవితంలో నువ్వు ముందుకు వెళ్తున్నావు.
వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తూ వాళ్ళని చూస్తున్నావు, వాళ్ళు ఎలా భక్తి చేసి అలా చేస్తున్నావు, వాళ్ళు ఎలా తింటే అలా తింటున్నావు, ఎలా బట్టలు కట్టుకుంటే అలా కట్టుకుంటున్నావు, ఎలా ఉపవాసం ఉంటే అలా చేస్తున్నావు. ఒకరోజు వాళ్ళు కొంచెం ఆత్మీయ జీవితంలో దిగజారిపోయారు అనుకో, అప్పుడేం జరిగింది తెలుసా? అంత భక్తులు ఎదిగిన వాళ్ళు అలా ఉంటే మందేముంది లెబ్బా అని చెప్పి నువ్వు కూడా దిగజారిపోతావు. అందుకని దేవుడు అంటున్నాడు, మనుషుల వైపు నువ్వు చూడొద్దు. పరిగెత్తాలంటే ఎవరి వైపు చూడాలంట? యేసయ్య వైపు చూస్తే మనం పరిగెత్తగలము. యేసయ్య వైపు చూడటం అంటే నడుము బిగించుకొనుట, నడుము బిగించుకొని పరిగెత్తాలి. పరలోక రాజ్యానికి బయలుదేరి పరిగెత్తుతున్నాం. నడుము బిగించుకోవటం బట్టి యేసయ్య వైపు చూచుట, యేసయ్య వైపు చూస్తూ పరిగెత్తాలి. ఈ లోకంలో సేవ చేసిన దినాలలో యేసయ్య ఏమి తిన్నాడు, ఎలా తిన్నాడు, ఏం బట్టలు కట్టుకున్నాడు, ఎలా మాట్లాడాడు, ఎలా ప్రవర్తించాడు, ఎలా నడుచుకున్నాడు, ఎలా తగ్గించుకున్నాడు, ఎలా ప్రేమ చూపించాడు, ఎలా పరిశుద్ధత కలిగి బ్రతికాడు, ఎలా విధేయత కలిగి బ్రతికాడు, ఎలా విశ్వాసం కలిగి బ్రతికాడు, ఎలా ప్రార్థన చేశాడు, ఎప్పుడు ప్రార్థన చేశాడు. యేసయ్యను చూస్తే చాలు. మ్యాక్సిమము ఆ 4 సువార్తలున్నాయి. 4 సువార్తలు యేసయ్య గురించి బాగా క్లియర్గా రాయబడి ఉంటుంది. పత్రికల్లో అపోస్తలుడైన పౌలు గారు యేసయ్య మనసేంటో ఎరిగి ఆయన బాగా రాశాడు. నువ్వు 4 సువార్తలు 14 పత్రికలు కానీ చదివితే యేసయ్య గురించి ఆయన మనసేంటి అని బాగా క్లియర్గా అర్థమైద్ది. అప్పుడు మనము తినేటప్పుడైనా, నడిచేటప్పుడైనా, కూర్చునేటప్పుడైనా, పడుకునేటప్పుడైనా ప్రతిదీ కూడా యేసయ్య గుర్తుకు రావాలి. బైబిల్లో యేసయ్య అక్కడ ఎలా చేశాడు, ఇక్కడ ఎలా చేశాడు, అక్కడ ఎలా మాట్లాడాడు, అలా ఏం మాట్లాడాడు, అవన్నీ గుర్తుపెట్టుకొని యేసయ్యలాగా మాట్లాడాలి, యేసయ్యలాగా తినాలి, యేసయ్యలాగా నడవాలి, యేసయ్యలాగా ప్రవర్తించాలి, యేసయ్యలాగా భక్తి చేయాలి. అది దీనిని నడుము బిగించుకొనుట అంటారు. నడుము బిగించుకున్నాడు అతను గుర్రము కంటే మనిషి స్పీడ్గా పరిగెత్తలేడు. దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్, నాట్ పాసిబుల్. అలాంటిది ఆయన ఎలా పరిగెత్తాడంటే దేవుణ్ణి హస్తం ఆయన బలపరిచిందంట, కనుకనే పరిగెత్తగలిగాడు. పరిగెత్తేటప్పుడు నడుము బిగించుకొని పరిగెత్తాడంట. ఈ లోకములో ఈ మనిషిని చూడవద్దు, కానీ మీ ముందు మాదిరిగా ఉన్నటువంటి సేవకులను గురిపెట్టుకొని చూడుడి అంటాడు అపోస్తలుడైన పౌలు గారు. మంచిదే, సేవకులను చూసి భక్తి నేర్చుకోవటం మంచిదే కాదంట్లా. దానికంటే ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కలిగి ఉండవలసింది ఏంటంటే యేసయ్యను గురిగా పెట్టుకో. అంతే. నేను కూడా ఈ లోకంలో ఏ సేవకుడు గురి పెట్టుకోవాలా. చాలామంది సేవకులు ఉన్నారుగా, ఏ సేవకుడిని చూడండి. నేను ప్రార్థన చేసుకుంటాను, ప్రభువుని అడుగుతాను, ప్రభువా నువ్వు నన్ను సేవకు పిలిచావు, నాకు ఆ కృప నువ్వు, నాకు ఆ ఉపదేశకుడికి నన్ను మార్చావు, దీని అర్థమేంటో నాకు చెప్పు. నిన్ను మించిన అనంతజ్ఞాని ఈ భూలోకలు ఎవడున్నాడు? యేసయ్యను మించిన అనంతజ్ఞాని ఎవరున్నారు? ఇంకా నన్ను పిలిచావు కదా, నువ్వు మాట్లాడే దేవుడు కదా, మాట్లాడుతున్నావు కదా, ఇదేంటి చెప్పు. ప్రభుని అడుగుతా, ప్రభు చెప్పాడంటే కరెక్ట్గా చెప్తాడు. కనుక నేనైతే నా గురి యేసయ్యనే పెట్టుకున్నా, యేసయ్యనే చూస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను. విశ్వాసమున కర్త దాన్ని కొనసాగించేవాడు అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు. ఎవరి వైపు చూడాలంట? యేసు వైపు చూచు పరిగెత్తాలి. ఆ తర్వాత కింద మాట చదివితే ఇంకోటి ఏంటంట, ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తేది. అదుగో ఓపిక కావాలంట. పగలంతా పనిచేసి ఇంటికి వచ్చాడు ఆయన. వెంటనే భార్య అంటుంది, కొద్దిగా సెంటర్కి వెళ్ళి కూరగాయలు అయిపోయినాయి తీసుకురాకపోయి అంటే, అమ్మో నాకు ఓపిక లేదు, తెచ్చుకో, తింటా బాగా వండి పెడితే అంటే ఆయన అంటాడు, నువ్వు వండితే తింటా, వండకపోతే నీళ్ళు పోసుకొని ఆ కావు పడుకుంటా, ఏం చేస్తా, నాకైతే ఓపిక లేదు, నేను వెళ్ళలేను, పగలంతా పనిచేసి వచ్చాను ఎండలో, నా వల్ల కాదు అంటే. ఇప్పుడు ఏమనేది, అబ్బో నాకు కూడా అసలు ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి, అబ్బా కాలంతా కుక్క నవ్వినట్టుంది, అబ్బా ఈ కాలంతా లాగినట్టుగా ఉంది అని చెప్పి ఏం పడుకునేది ముందు మామూలుగా. ఆయన తెలుసు ఇంకేం చేస్తుంది చెప్పు. పిల్లలు ఉన్నారు కదా, ఇప్పుడు ఈయన వెళ్ళపోతే ఆమె వెళ్ళదు, చిన్నపిల్లలు, మరి వాళ్ళకి భోజనం ఎట్లా, కడుపు కాల్చుకుంటారు, పిల్లలు కడుపు కాల్చడమే. అందుకని ఏం చేస్తాడు, ఓపిక లేకపోయినా కట్టుకున్నారానికి వెళ్ళాలిగా, తప్పదు, ఏం చేస్తావు, పరికి మాలిందని అనుకొని అప్పుడు లేచి ఓపిక లేకపోయినా ఓపిక చేసుకొని చిన్నగా నడిచి వెళ్ళి కూరగాయలు చేసుకొస్తాను. తిండి నిమిత్తమే ఓపిక లేకపోయినా చేస్తూ ఉన్నాను. ఆరోగ్యం బాగలేదు, ఓపిక లేదంటారు, బట్టలు ఉతుకుతూనే ఉంటారు, ఓపిక లేదంటాను ఉంటారు, ఇల్లు తుడుతారు ఉంటారు, ఓపిక లేదంటారు, వంట చేస్తూనే ఉంటారు. ఓపిక లేకపోయినా వేస్తున్నావు కదా. కానీ ఆత్మీయ యాత్రలో నాకు ఓపిక లేదు అనకూడదంట. సాతాను కూడా ఓపిక లేకుండా చేస్తాడు. ఈ లోక సంబంధ కార్యాలు చేయడానికి ఓపిక బాగుంటుంది, కానీ ఉపవాసం ఉండాలనగా ఓపిక లేదమ్మా. మందిరానికి రావాలనగా ఈ వారం ఏం పోతాలి, ఓపిక లేదు. అదే వెంటనే అమ్మా నేను మున్సిపాలిటీ దగ్గరికి రమ్మంటున్నారు, మొన్న ఎప్పుడో ఏదో నీ పేరు రాసుకున్నారంట, 50,000 ఎత్తున్నారంట అనగానే ఓపిక లేదు మందిరానికి అన్న వ్యక్తి కూడా
ఓపిక లేదన్నావు గట భలే దాన్ని వస్తున్నాను, బాగానే ఉన్నాలే. 50,000 ఎంతో దాని బ్రతికెంత. మందిరానికి వస్తే దేవుడు 50 కోట్లు ఇవ్వగలడు. శ్రీమంతుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు నీకు ఏది ముఖ్యమో కాదు నీకు అర్థం కావట్లా. ఈ భూ సంబంధమైన విషయాలలో ఓపిక లేకపోయినా చేస్తున్నావు కదా, పర సంబంధమైన విషయాలలో ఓపిక లేకపోయినా చేస్తున్నావా? నేను సావుకు వచ్చినప్పుడు క్రొత్తగా ఆ రోజు శనివారం నాకు జ్వరం వచ్చింది, తలనొప్పిగా ఉంది, జలుబు చేసింది, వాళ్ళంతా భారకంగా ఉంది, పడుకోవాలి. కానీ అక్కడ పరిచర్య జరుగుతుంది. డస్ట్ ఉండిద్దే, చిమ్మిటి గోతాన్ని అట్లా కోసి ఓపెన్ చేసి అటొక రాయి ఇటొక రాయి 4 వైపు 4 రాళ్ళు కట్టి తాళ్ళు కట్టి దాన్ని ఇట్లా లేపి కర్ర దూర్చేసి దాంట్లో డస్ట్ వేసి ముందు ఒకరు వెనకొకరు కర్ర ఎత్తుకొని ఆ డస్ట్ మోసుకుంటే తీసుకుని వేరే సైడ్ వేయాలన్నమాట. ఓపిక లేదు. నా గుండెల్లో ఉన్నటువంటి ఆశ ఏంటంటే అన్నీ బాగున్నప్పుడు చేసే పరిచర్యకు దేవుడు ఒక దీవెనిస్తాడు, బాగలేనప్పుడు చేసే పరిచర్యకు దేవుడు డబల్ ఆశీర్వాదం ఇస్తాడు. దీనిని శక్తికి మించిన పరిచర్య అంటారు. శక్తి ఉన్నప్పుడు చేసావా ఒక దీవెనిస్తాడు, శక్తి లేకపోయినా ఓపిక లేకపోయినా నువ్వు చేసావా దానికి డబల్ దీవెనిస్తాడు. అది నాకు తెలుసు. అందుకని ఓపిక లేకపోయినా జ్వరం యేసునామములో దేవుడు చూసుకుంటాడు అంతే. తలకనే యేసునామములో దేవుడు చూసుకుంటాడని చీదుకుంటానే దగ్గుకుంటానే తలనొప్పి అయినా అలాగే మోస్తానే ఉన్నాను. ఆ రోజు శనివారం అంటే ఉపవాసం ఉంటాను. నేను స్తోత్రం చెప్పుకుంటా మోస్తూనే ఉన్నాను. బాడీ అనుకూలించట్లా, ఓపిక లేదు, అయినా కానీ మోస్తానే ఉన్నాను. బరువులు మోయేటువంటి బాగా అలవాటు నాకు. ఎందుకంటే మా ఊర్లో నేను చిన్నపిల్లడప్పుడు మాకు ట్యాపులు లేవు. చెరువు దగ్గర నుంచి మా ఇంటికి నీళ్లు మోసుకోవాలి. ఇంచుమించుగా నాకు తెలిసి ఒక 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు పైన ఉండిద్ది మా ఊరి చెరువు. 3 కిలోమీటర్లు. నేను చిన్నపిల్లడప్పుడే మా అమ్మ మా నాన్న చేనికెళ్ళి వచ్చేలోపు ఇంత డేక్షాలు ఉంటాయి, చిన్న తెప్పాలు ఉంటాయి, అవి కట్టుకొని నేనే కావిడి బద్ద తయారు చేసుకొని నేనే నీళ్ళు తీసుకొచ్చి రోజు ఇంట్లో పోసేసేవాడిని. ఉదయం సాయంత్రం నీళ్ళు పోసేసేవాడిని ఫుల్గా. పోసేసి ఉదయం స్కూల్కి వెళ్ళిపోయాడు. సాయంత్రం స్కూల్ నుంచి రాగానే మళ్ళీ అంటే కావిడి బయట పెట్టేవాడిని. కొంచెం వయసు వచ్చిన తర్వాత పెద్ద బిందెలు వేసుకుని తెచ్చేవాడిని. కొంచెం బాడీ అట్లా వంగినట్టుండేది, ఎందుకంటే బాగా బరువులు మోసినాడు నేను. బరువు మోయేటువంటి బాగా అలవాటు కూడా నాకు. కావిడి బరువు మోసేవాడిని బాగా. అంత కష్టమైన ఓపిక లేకపోయినా మోసిన ఆశ ఏంటంటే దేవుని పరిచర్య బాగా చేయాలి, ఓపిక లేకపోయినా చేయాలి, చేసి దీవెనలు పొందుకోవాలి నేనని. బాగున్నా ఏదో ఒక సాగు చెప్పి పరిచర్య చేయకుండా తప్పించుకొని పడుకునే వాళ్ళు ఉన్నారు సేవకులు. కొత్తగా సేవకు వచ్చినాడు. నేను బాగా లేకపోయినా చేసేవాడిని. కనుకని మా బ్యాచ్లో 30 మంది వచ్చే సేవకు సమర్పించుకొని 30 మందిలో కరెక్ట్గా నిలబడింది 3. వివాహం లేకుండా 3 నిలబడ్డాం మేము. మా బ్యాచ్లో అందరికంటే ఘనంగా ఉంది నేను ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓపిక లేకపోయినా దేవుని పరిచర్య చేశా. ఒకసారి మరీ అసలు లేవలేకపోతే కరోనా వచ్చి నేను ఆదివారం చర్చికి రాలేదు, కానీ ప్రతి ఆదివారం ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నట్టు ఓపిక ఉంది అనుకుంటారా ఏంటి? ఒక్కొక్కసారి నాకు రాత్రి 7-8 సార్లు మోషన్స్ అయినా ఓపిక లేకపోయినా వచ్చి నిలబడి వాక్యం చెప్పే రోజులు ఉన్నాయి. పోయిన ఆగస్టు 15 రోజులు నాకు కరోనా వచ్చింది, ఓపిక లేదు నాకు. అయినా వచ్చి నేను నిలబడి వాక్యం చెప్పాను. కిందకి దిగకుండా దూరంగా ఉండి మీకు ప్రార్థన చేశాను. దగ్గరికి రాలా, కరోనా ఉన్నప్పుడు నాకు. కరోనాలో ఉన్నా, ఓపిక లేదు. కరోనా వస్తే మామూలుగా ఉండదు, ఇక చాలా వస్తుంది, నీరసం, ఒళ్ళు నొప్పులు మామూలుగా ఉండదు. ఓపిక లేకపోయినా వచ్చి నిలబడి ఆ రోజు వాక్యం చెప్పాను. ఎన్నో సందర్భాలు ఓపిక లేకపోయినా దేవుని పని చేయాలంతే ఓపిక చేసుకుని వెళ్ళేవాడిని. ఓపిక ఉంటే చేయటం కాదు, ఓపిక లేకపోయినా చేయాలి ఓపిక చేసుకొని. దీనిని నడుము బిగించుకొనుట అంటారు. దేవునికి స్తోత్రం. దేవుని పరిచర్యలో ఆత్మీయ జీవితంలో ఓపిక ఉంటేనే కాదు, ఓపిక లేకపోయినా చేయాలి. ఒక్కోసారి దేవుడు నీకు ఓపిక లేకుండా చేస్తాడు. అసలు నీకు నా పరిచర్య మీద ఆసక్తి ఉందో లేదో చూద్దామని. అసలు మామూలుగా సాతాను గారు ఇప్పుడు రెడీగా ఉంటాడు. మందిరం అనగానే ఓపిక ఉండదు. తింటానికి బాగా ఓపిక వచ్చిద్ది, వ్యవహారాలు చేయడానికి బాగా ఓపిక వచ్చింది, ఫోన్లో గంటలు మాట్లాడడానికి ఓపిక ఉంటుంది. మందిరం అంటే ఓపిక ఉండదు, దేవుని కార్యం అంటే ఓపిక ఉండదు. ఓపిక చేసుకోవాలి. సాతాను ఓపిక లేకుండా చేస్తాడు. ఓపిక చేసుకోవాలి అంతే. ఓపికతో పరిగెత్తాలంట పరుగు పందెంలో. దేవునికి స్తోత్రం. ఇది నడుము బిగించుకొని అలాంటి. తర్వాత ఇంకో మాట చూడు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి. అదుగో అవమానమును నిర్లక్ష్య పెట్టాలంట. అవమానం వచ్చిందా నిర్లక్ష్య పెట్టాలి. తలల పైకెత్తిన వైపు చూస్తున్న మాటలు గమనించండి. ఏలియా గమ్యము చేరాలి పరిగెత్తుతున్నాడు, నడుము బిగించుకొని పరిగెత్తాడు. మనము కూడా పరలోక రాజ్యానికి పరిగెత్తుతున్నాం. ఇప్పుడు నడుము బిగించుకొని పరిగెత్తాలి. నడుము బిగించడం అంటే ఏంటో చెప్పాను. 1 పాపాన్ని
విడిచిపెట్టాలి. వెనుకున్నటువంటి గత జీవితాన్ని మర్చిపోవాలి. ఇంకోటి ఏంటి? యేసు వైపు చూచుచు, ఇంకెవరిని చూడగాక భక్తి చేసే విషయంలో యేసు వైపు చూచుచు, అది నడుము బిగించడం అంటే. తర్వాత ఇప్పుడు చెప్పి ఇంకోటి ఏంటట? నడుము బిగించడం అంటే ఓపిక లేదు అనగాక, ఈరోజు జ్వరమైనా వచ్చి కూర్చో అంతే. ఓపిక లేదు అనకూడదు, ఓపిక ఉన్నంత వరకు చేయాలంతే. ఓపిక లేకపోతే ముందుకు వెళ్ళాలి, ఆగకూడదు. అలాగే ఇంకొకటి కూడా చదువు అక్కడ, అవమానాన్ని నిర్లక్ష్యపరచాలి, నెగ్లెక్ట్ చేయాలంట. దేన్ని నెగ్లెక్ట్ చేయాలి? అవమానమును. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, భక్తిగా బ్రతుకుతున్న వ్యక్తికి అవమానాలు ఎదురవుతాయి. సాతానే నిన్ను ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్లకుండా చేయాలని మాట్లాడతాడు. వచ్చిన కొత్తలో మా అక్క కూడా నా దగ్గరికి వచ్చి అనేది, అయ్యో వాళ్ళు ఎట్ట అంటున్నారు, వీళ్ళు ఎట్ట అంటున్నారు, ఎట్ట అంటున్నారు, ఎట్ట అంటారు, నేను సేవ చేయలేదంటే పిచ్చిదాన, జ్ఞానం లేదు. అసలు ఎవరిని అనేది? రాళ్ళు పిల్లలు ఏ చెట్టుకి వేస్తారు? కాయలున్న చెట్టుకే కదా వేసేది. కాయలు ఏ చెట్టుకి ఎవడేస్తాడు? కాసిన చెట్లకే కంకర్రాళ్ళు దెబ్బలు అంట. అలాగే వాడబడే పాత్రకే సొట్లు ఉంటాయి, అంతేనా? కొత్తగా ఒక పాత్ర కొనుక్కొచ్చి నువ్వు పైన ఆటక మీద పెట్టు, సంవత్సరానికి ఒకసారి తీసి కడిగి మళ్ళీ ఆడ పెడుతున్నావు, సొట్లు ఉంటాయి దానికి? ఉండవు. రోజు వాడుకునే పాత్రకే సొట్లు ఉంటాయి. అలాగే దేవునిలో మనము వాడబడుతున్నప్పుడు, దేవునిలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు తట్టుకోలేక సాతానుగాడు మన మీద ఏమేస్తాడు? నిందలేస్తాడు, అవమానపరుస్తాడు. ఎందుకు? ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్లకుండా చేయాలి, వెనకొక లాగాలని. ఏం చేయాలంటే ఇప్పుడు చేయని నేరానికి నిందేశారని, అవమానపరిచారని ఆగుతావా? మాట్లాడేంటి? ఆగకూడదు. ఆగక ముందుకు సాగిపోవాలంతే. అవమానాన్ని, నిందను ఏం చేయాలంట? నిర్లక్ష్యపరిచాడు యేసయ్య. దాన్ని నెగ్లెక్ట్ చేయాలి. ఏంటంటే దానికి నేను లెక్క చేసిన అసలు పో, ఒకరోజు వాళ్ళు తెలుసుకుంటారులే అని చెప్పి కామకు ముందుకు వెళ్ళిపోవటం అంతే. దేవుడు తెలియదా? అసలు దేవుని దృష్టిలో నేను ఎలా ఉన్నానో చూసుకొని ముందుకు వెళ్ళాలి, కానీ మనుషుల దృష్టిలో నేను ఎలా ఉన్నానో చూడాల్సిన అవసరం లేదు. ఎందుకు తెలుసా? మనుషులు స్వార్థప్రియులు. నువ్వు వాళ్ళకి ఏదన్నా కొంచెం మేలు చేస్తూ ఉంటే అబ్బో నీకు డబ్బా కొడతా ఉంటారు. ఒక సొంత డబ్బా కొడతారు చూడు, పక్షులు వచ్చినప్పుడు వెళ్ళటానికి డబ్బా కొడతా ఉంటారు. అలాగే నువ్వు కొంచెం అడిగినప్పుడు అలా కథ డబ్బులు ఇచ్చి, కూర ఇచ్చి, రాగానే కొద్దిగా టీ ఇచ్చి, ఇటువంటి పనులు చేసావనుకో నీకు డబ్బా కొడతారు, పొగుడుతారు. పొగడతలకు పడ్డావా? బైబిల్ ఏం రాయబడింది తెలుసా? శ్రమ. పొగడతలు పడకూడదు, డబ్బా కొడతారు కొందరికి, అదే పని పొగుడుతూ ఉంటారు. అసలు మనం ఎవరు మనకు తెలుసు కదా. కొందరమ్మో మేలు చేస్తే ఏదన్నా పొగుడుతారు, వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే పక్కకెళ్ళి మనల్ని దూషించి ద్వేషించి మా అవమానపరిచి మాట్లాడతారు. ఐ డోంట్ కేర్ అనుకోవాలంతే, లెక్క చేయాల్సిన అవసరం లేదు. అసలు దేవుడు నన్ను పిలిచాడు, దేవుని దృష్టికి నేను ఎలా ఉన్నాను చాలంతే. దేవుని దృష్టికి భక్తిగా ఉంటే చాలు, దేవుని దృష్టికి యథార్థంగా ఉంటే చాలు, దేవుని దృష్టిలో మంచి సాక్ష్యం ఉంటే చాలు, దేవుని దృష్టిలో నేను ఆశీర్వాదం పొందటానికి యోగ్యంగా ఉంటే చాలు. అలాగని మరీ పూర్తిగా విడిచిపెట్టకూడదు. మనుషుల దగ్గర కూడా సాక్ష్యం ఉండాలి. హానోకు మోక్షానికి వెళ్ళక మునుపు ఇక్కడ సాక్ష్యం ఉంది. భక్తి గల వారి దగ్గర సాక్ష్యం ఉండాలి, అది గుర్తుపెట్టుకో. భక్తి లేని వాళ్ళ దగ్గర సాక్ష్యం మనకు అవసరం లేదు. వాళ్ళట భక్తి లేనుడు కాబట్టి వాళ్ళు నిందలేసి అవమానపరిచి మాట్లాడతారు, వాళ్ళ పని అదే. వాళ్ళతో సైతం ఉంటాడు కాబట్టి భక్తి లేని వాటి గురించి మనం అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. భక్తి గల వారి దగ్గర సాక్ష్యం కావాలి. ఎందుకంటే భక్తి గలవారు నిజమే మాట్లాడతారు, భక్తి లేని వాళ్ళు అబద్ధం మాట్లాడతారు. భక్తి గల వ్యక్తి దగ్గర మనకు సాక్ష్యం ఉండాలి. కొన్ని సందర్భాలలో గిట్టని వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడతారు. ఎన్ని వచ్చినా ఆగొద్దు, ఆగకూడదంతే. ఒకటితో అనవసరం సాగిపోవడం. ఏనుగు వెళ్తామంటే కుక్కలు ఎన్నో మరుగుతూ ఉంటాయి, బావు అని. ఏనుగు ఆగిద్దా? ఆగకూడదు, ముందుకు వెళ్ళిపోవాలంతే. మన ఆత్మీయ యాత్రలు ముందుకు వెళ్తుంటే ఎంతోమంది మన వంటి ఇష్టం లేని వాళ్ళు, మన వంటి ఓర్చుకోలేని వాళ్ళు, మన వంటి వ్యసనం కలిగిన వాళ్ళు మన గురించి రకరకాలు మాట్లాడతారు. ఏం పట్టించుకోకూడదు. దేవుని దృష్టికి మనం ఎలా ఉన్నాం చూసుకొని అవన్నీ నెగ్లెక్ట్ చేసి దేవుని దృష్టి ఆయనకి ఇష్టమైన జీవితం చేస్తూ ముందుకు సాగిపోవాలి. దేనిని నడుము కట్టుకొనుట అంటారు. ఆమేన్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. తర్వాత ఇంకో మాట కూడా ఉంది, అవమానమును నిర్లక్ష్యపరచి తర్వాత సిలువను సహించి. దేని సహించుకోవాలంట? సిలువను సహించుకోవాలి. సిలువను సహించుట అంటే సిలువ అనగా ఏంటి? సిలువలో ఏం జరిగింది? యేసయ్యకి శ్రమ, సిలువలో నింద, సిలువలో అవమానం, సిలువలో దరిద్రత, దాహం నరిశాడు యేసయ్య. అంటే సిలువలో ఏమొచ్చింది ఆయనకి? కరువు. మంచినీళ్ళు అందాయా? అందలా. ఆకలితో అల్లాడిపోయాడు. భోజనం దొరికిందా? పెట్టారా? పెట్టలే. కరువు.
సిలువలో కరువును అనుభవించాడు, సిలువలో శ్రమలను భరించాడు, నిందలను సహించాడు. అలాగే కరువు వచ్చింది, కరువును కూడా తట్టుకున్నాడు. శ్రమలు వచ్చాయి, బాగా కొట్టారు, బాగా తిట్టారు, బాగా గాయపరిచారు, చివరికి సరిపోయాడు. ఇవన్నీ సిలువలో జరిగినాయి. సిలువ అంటేనే మరణము, గుర్తుపెట్టుకో. సిలువ కలలో కనపడింది అనగానే నాకు సిలువ కనపడింది, మంచి దర్శనం వచ్చింది అనుకోక. సిలువ అంటే శ్రమలు అని అర్థం. సిలువ కనపడిందంటే నీకు శ్రమలు ఉన్నాయని అర్థం, నిందలు ఉన్నాయని అర్థం, అవమానాలు ఉన్నాయని అర్థం, దరిద్రత ఎదురవుతుందని అర్థం, కరువు ఎదురవుతుందని అర్థం, ఎన్ని ఎదురవుతున్న అర్థం. ఇవన్నీ మాకెందుకు వస్తున్నాయి ప్రభువా, నాకెందుకు ప్రభు అంటావా? సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వానికి శ్రమలు రాక తప్పవు. అంటే నువ్వు బాగా భక్తిగా బ్రతుకుతున్నావు, బాగా పరిశుద్ధంగా బ్రతుకుతున్నావు, బాగా యథార్థంగా బ్రతుకుతున్నావు, మంచి సాక్ష్యం కలిగి ఉన్నావు, నన్ను దీవించు అడుగుతున్నావు. ఇప్పుడు నేను దీవించాలి కదా దేవుడు. దీవించాలంటే ఇప్పుడు నీకు పరీక్ష పెడతాడు, పరీక్షల్లో పాస్ అయితే దీవెనిస్తాడు. ఏంటి పరీక్ష నీకంటే సిలువా, సిలువే నీకు పరీక్ష. అది సిలువ కనపడిందా, పరీక్షలు పరిశోధనలు ఉన్నాయని అర్థం. అప్పుడు బాగా ప్రార్థన చేసుకోవాలి. కొందరైతే అది తెలియక ఆత్మీయ జీవితంలో ఇదేంటి ఇలా వస్తున్నాయి, ఈ నిందలేంటి, ఈ అవమానం ఏంటి, ఈ దరిద్రత ఏంటి, ఈ కరువు ఏంటి, ఈ కష్టాలు ఏంటి, ఈ శ్రమలు ఏంటి, వద్దురా బాబా అనవసరం యేసుప్రభువు నమ్ముకున్నానని కొందరు యేసయ్యను విడిచిపెట్టి వెళ్తారు, మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు, సేవకులకు దూరం అయిపోతారు. తప్పది. సిలువ నీ ముందుకు వచ్చిందంటే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. పరీక్ష తర్వాత ప్రమోషన్ ఉంటుంది. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. దీవించి ముందు శ్రమలు వస్తాయి, గుర్తుపెట్టుకో. ఈరోజు నీవు భర్త ద్వారా శోధన అనుభవిస్తున్నావు, పిల్లల ద్వారా శోధన అనుభవిస్తున్నావు, అక్క చెల్లెలు అన్నదమ్ముల ద్వారా శోధన అనుభవిస్తున్నావు, నీ తోడుకోడలు ఆడబిడ్డ ద్వారా శోధన అనుభవిస్తున్నావు, అత్తమామల ద్వారా శోధన అనుభవిస్తున్నావు, సూదిపోటు మాటలతో అల్లాడిపోతున్నావు. భక్తి చేయాలంటే కష్టంగానే ఉంది నీకు. ఇవన్నీ ఏంటి తెలుసా? దేవుడు విడిపించలేడు అనుకుంటున్నావా? దేవుడు నేను చేతగలడు అనుకుంటున్నావా? నీతిమంతులు కలుగు ఆపదలు రావని చెప్పాడు దేవుడు. అనేకములు చాలా వస్తాయి, కానీ యెహోవా వాటన్నిటి నుండి విడిపిస్తాడు. అది వస్తాయి. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వానికి శ్రమలు రాక తప్పవు, వస్తాయి. ఇవి పరీక్షలు. పరీక్ష తర్వాతనే ప్రమోషన్ ఉంటుంది. అలాగే శ్రమల తర్వాతనే శ్రమలలో దాగిన సిరులు ఉంటాయి. సిరి అంటే సంపద. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు భక్తిగా బ్రతుకుతున్నా, యథార్థంగా బ్రతుకుతున్నా, నమ్మకంగా బ్రతుకుతున్నా, నమ్మకంగా కానుకిచ్చిన, నమ్మకంగా దశంభాగం ఇచ్చిన, పరిచర్య నమ్మకంగా చేసి నిన్ను చేసిన శ్రమలలో నువ్వు ఉన్నావంటే, నిందల్లో నువ్వు ఉన్నావంటే, అవమానాల్లో ఉన్నావంటే, దరిద్రతలో ఉన్నావంటే, కరువులో ఉన్నావంటే, కష్టాల్లో ఉన్నావంటే దాని అర్థం ఏంటి తెలుసా? దేవుడు నీకు పరీక్ష పెట్టాడు. దేవా, నువ్వు పెట్టే పరీక్షల్లో 100కి 100 మార్కులు నాకు ఇవ్వు ప్రవ్వా, నువ్వు ఏది చేసినా నాకు మేలు చేస్తావు, కీడు నువ్వు చేయవు ప్రవ్వా అని సంతోషంగా ఓర్చుకొని ముందుకు వెళ్ళు. సిలువని నువ్వు ఎంత శ్రమపరచబడతావో దేవుడు నేను అంత బాగా కనపరచబోతున్నాడు. గట్టిగా చెప్పలు కొడుతూ దేవుని మహిమపరచు. ఆమేన్, హల్లెలూయా. బాలును నేను అట్లా వేసాను అనుకో, కొద్దిగా ఎత్తి లేసిద్ది, కొంచెం గట్టి కొట్టానికి ఎంత ఎత్తి లేసిద్ది, ఇంకా గట్టి కొట్టానికి ఇంకా బాగా లేసిద్ది. అర్థమైందా? ఎంత గట్టిగా కింద కొడితే అంత పెద్దగా లేసిద్ది పైకి. అలాగే దేవుడు నిన్ను ఎంతగా శ్రమలలోకి నడిపిస్తాడో నువ్వు అంత బాగా కనపరచబడతావు. అది గుర్తుపెట్టుకో. శ్రమలు ఎల్లకాలం నీకు ఉండవు. ఆమేన్. చెప్పలు గట్టిగా హల్లెలూయా. ఒకరోజు ఒక ఆయన యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడంట. యేసయ్యా, ఈ శ్రమలు నేను తట్టుకోలేకపోతున్నా, ఈ సిలువ నేను మొయ్యలేకపోతున్నా, ఏదైనా చిన్న సిలువ ఏదో నువ్వు ఇయ్యయ్యా, ఈ పెద్ద సిలువ నేను మొయ్యలేనయ్యా అని అడిగాడంట. అప్పుడు యేసయ్య అన్నాడంట, ఆ లోపల ఆ దొడ్లోకి వెళ్ళి చాలా సిలువలు ఉంటే నీవు మోయగలిగిన సిలువే తెచ్చుకోపో, చిన్న సిలువే తెచ్చుకోపో అన్నాడంట. అప్పుడు ఈయన చేశాడు, ఈ సిలువని లోపలికి వెళ్ళగానే వెంటనే అక్కడ శివుని అట్ట పడేసి లోపలికి వెళ్ళాడంట. లోపల ఎత్తుక్కున్నాడంట. చాలా సిలువలు ఉన్నాయంట. వెతికి చూస్తే చివరికి అమ్మయ్యా అని ఒక చిన్న సిలువ ఎత్తుకుని వచ్చాడంట. బయటికి రాగానే అన్నాడు, యేసయ్య ఇది చాలయ్య అన్నాడంట. అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? నువ్వు ఏ సిలువ అయితే నేను మొయ్యలేని తీసుకుని లోపల పెట్టావు, అది తీసుకుని వచ్చావు బయటికి అన్నాడంట. అంటే అర్థం ఏంటి? లోపల ఉన్నాయన్నీ దీనికని పెద్ద ఇంకా ఉంది. నువ్వు మోయలేవని తెలిసే నేను చిన్న సిలువే ఇచ్చాను నాయనా, చిన్నదే ఇచ్చా. నువ్వు ఎంత మోయగలవో నాకు తెలుసు, నీ స్తోమత ఎంతో నాకు తెలుసు. నీవు సహించగలిగిన దానికంటే ఎక్కువ దేవుడు పెట్టడు. అర్థమైందా? నీవు సహించగలిగిన దానికంటే శ్రమ నీకు పెట్టడు. నీ కెపాసిటీ ఎంత మోయగలవో నీకు తెలుసు. ఎంత చిన్న పిల్లోడికి 50 కేజీలు సిమెంట్ బస్తా ఎత్తుతావా? ఎత్తావు కదా. వాడు మోయగలడం లేదో చూసి ఎత్తుతావు. దేవునికి తెలియదా? ఆయన అనంత జ్ఞాని, తెలియదా?
కనుక నీదేదైనా శ్రమలోకి నడిపిస్తున్నాడంటే నేను తట్టుకోలేకపోతాను అనగాక స్తోత్రం చెప్పంతే. నువ్వు ఎంత శ్రమలలో గుండా వెళతావో దేవుడు నిన్ను అంత బాగా కనపరచబోతున్నాడు. నిన్ను బాగా కనపరచాలనుకున్నాడు దేవుడు, బాగా దీవించాలనుకున్నాడు. అందుకని కొంచెం ఎక్కువగానే శ్రమలో కూడా తీసుకెళ్తున్నాడు. ఏమి కంగారు పడగాక. ఎల్లకాలం నీకు దరిద్రత ఉండదు. పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. ఎల్లకాలం కరువు ఉండదు, ఎల్లకాలం అప్పులు ఉండవు, ఎల్లకాలం రోగాలు ఉండవు, ఎల్లకాలం నిందలు ఉండవు, ఎల్లకాలం అవమానం ఉండదు, ఎల్లకాలం సమస్యలు ఉండవు, ఎల్లకాలం నీకు శ్రమలు ఉండవు. నా దేవుడు నిన్ను ఈరోజు శ్రమలోకి నడిపిస్తున్నాడంటే సిలువను మోస్తున్నావు, సిలువను సహించుకో, సంతోషంగా సహించు. ఇక నుంచి తర్వాత దేవుడు నిన్ను నీ పిల్లలను గొప్పగా దీవించబోతున్నాడు. ఎవరైతే ఎగతాళి హేళన చేశారో సిగ్గుతో వాళ్ళు తలదించుకునేటట్టుగా నా దేవుడు నీ తల ఎత్తి నేను గర్పరచబోతున్నాడు. కోట గట్టిగా చెప్పలకూడదు, దేవుడు నార్మాయపరచు. ఆమేన్, హల్లెలూయా. అలాగే ఇంకొక మాట కూడా చూడు, సిలువను సహించి చాలు. దేవుడు చెప్పాడు ఏలియాతో, ఆయన చేతితో దేవుడు బలపరిచి, ఏలియా అహాబు రాజు వెళుతున్నాడు కదా ఇజ్రాయేలుని గ్రామానికి, అహాబు రాజు కంటే నువ్వు ముందు పరిగెత్తాలి. అయ్యా నేనాడ పరిగెత్తుతానయ్యా, అది గుర్రంతో నేనాడ పరిగెత్తుతానయ్యా అన్నాడా? దేవుని వాక్కు వచ్చింది, ఇంక ఎదురు చెప్పలా. మీరు కొన్ని సందర్భాల్లో సేవకుడికి నేను ఏదైనా చెబితే దాని గురించి బాగా ఆలోచిస్తూ ఉంటారు. దైవజన్ నోటు నుంచి వచ్చింది కదా, అంతే, అది దీవెన, చేయగలం మనం అంతే అని ఆలోచించరు. దేవుడు చెప్పాడు అంటే ఆయన ఎవరు అనుకుంటున్నా? సర్వలోకాన్ని జస్ట్ మాట అంతే, అగునుగాక. సముద్రంలో జలరాశులన్నీ అగునుగాక, అన్ని నోటితోనే అగునుగాక అన్నాడు. కానీ ఒక్క మనిషిని మాత్రమే అగునుగాక అన్నాడా? లేదు, తన స్వయహస్తాలతో చేసింది ఒక్క మనిషినే. అంత గొప్ప దేవుడు మాట ఇచ్చాడంటే మాట తప్పుతాడు అనుకుంటున్నావా? ఈ మందిరం కట్టేటప్పుడు కూడా దేవుడు ప్రార్థన చేసి వారు ఉపవాసం ఉండి, స్థలం కొనేటప్పుడు వారు ఉపవాసం ప్రార్థన చేశా, ప్రభువా మా దగ్గరకు వచ్చి విశ్వాసులు అందరూ పేద ప్రజలు ఇచ్చే మనసు ఉంది కానీ పాపం ఇవ్వలేరు, వాళ్ళు కష్టపడతారు, ఇచ్చే మనసు ఉంది పాపం వాళ్ళ దగ్గర లేదు, ఉంటే ఇస్తారు పేద ప్రజలు, అంత స్థలం ఎలా కొనాలయ్యా నేను అని ప్రభుని అడిగితే ఉపవాసం ప్రార్థన చేసి కన్నీళ్ళు కార్చి, అప్పుడు ప్రభు అన్నాడు, నేను ఇస్తా కదా నీకు, ఎక్కడ కావాలో కోరుకున్నావు స్థలం అన్నాడు. ప్రభువా కోరుకోమన్నా కోరుకుంటున్నా, ఈ స్థలము నువ్వేం చేస్తావో తెలియదు, ఇక్కడి నుంచి అక్కడ దాకా మొత్తం నాకు ఇచ్చినందుకు స్తోత్రం చెప్పా. ఆ రాత్రే మదనపల్లి రాజశేఖర్ గారు కలలో ఈ స్థలంలో తిరుగుతున్నాడు ప్రభు చూపించాడు. అంటే దైవజనుడు తిరుగుతున్నాడంటే యేసయ్య ఇక్కడ అడుగు పెట్టాడు, ఇది దేవుని చిత్తమో నాకు అర్థమైపోయింది. ఇచ్చాడా లేదా? మందిరం కట్టేటప్పుడు కూడా అప్పుడు సంవత్సరం అయింది. మందిరం ప్రారంభించేటప్పుడు వారం రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు, పాస్టర్ నువ్వు ప్రారంభించు, దాన్ని నేను ముగిస్తా చూడు అన్నాడు. ముగించట్లేదా? అసలు ఎట్లా అయిపోయిందో మందిరం నాకు తెలియదు. దేవునికి స్తోత్ర, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దేవుడు చెప్పాడంటే చేస్తాడు, ఆయన శాతగానోడు తీసుకోవద్దు. ప్రజలాడు హల్లెలూయా. కనుక పరిగెత్తాలంటే నడుమును బిగించుకోవాలి. నడుము బిగించుకోవాలంటే ఏంటంటే నడుము బిగించడం అంటే ఒకటి చెప్పాను, పాపముని విడిచిపెట్టాలి, వెనుకున్న వాటిని మర్చిపోవాలి. అది రెండో చెప్పా ఏంటంట, యేసయ్య వైపు చూడాలి. మూడోది ఏం చెప్పాను, ఓపికతో, నాకు ఓపిక లేదు అనకూడదు, ఓపిక దయచేసి ప్రార్థన చేసి ముందుకెళ్ళాలి. తర్వాత ఏంటంట, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. తర్వాత ఏంటంట, సిలువను సహించు. సిలువనగా శ్రమలు, నిందలు, అవమాన, దరిద్రత, కరువు, కన్నీళ్ళు, అప్పులు, రోగాలు మొత్తం వస్తాయి. ఏమి రావనుకోగాక వస్తాయి, ఎల్లకాలం ఉండవు. అదే సిలువ. మరణం కూడా రావచ్చు, అయినా పర్వాలేదు, కన్ను మూస్తే పరలోక రాజ్యంలో కోట్ల సంవత్సరాలు సంతోషంగా ఉంటాము. ఏదో చచ్చిపోతాం కదా, అదేదో దేవుడి కోసం చచ్చిపోతే కోట్ల సంవత్సరాలు గొప్ప ఘనతలో ఉంటాం. స్తెఫను రాళ్ళుతో కొడతా ఉంటే యేసుప్రభు దేవుడు కాదని చెప్పు, యేసయ్యను మానుకుంటానని చెప్పు అంటే యేసే దేవుడు అంటున్నాడు. ఏంట్రా రాళ్ళు, గట్టిగా రాళ్ళు వేశారు, కొట్టారు, స్తెఫను చంపారు, రాళ్లతో కొట్టితే తగిలి చనిపోయాడు. అప్పుడు చనిపోయే ముందు, అయ్యా వీళ్ళు ఏం చేస్తున్నా ఇలా క్షమించు ప్రభు అని, నా ఆత్మను మీ చేతులకు అప్పగించుకుంటున్నాను అన్నాడు. నన్ను మీ రాజ్యంలో చేర్చుకోయని స్తెఫను అడిగాడు. అడగానే యేసయ్య ఏం చేశాడో తెలుసా? ఆఫ్టర్ ఒక మట్టి మనిషి నా ఆత్మను చేర్చుకోయ్యా నేను వస్తున్నానయ్యా అని అడిగితే యేసయ్య ఏం చేశాడు తెలుసా? చాలా సంతోషంగా సింహాసనం మీద కూర్చున్నవాడు లేచి నిలబడి ఆహ్వానించాడంట. కొడిగడికి చప్పట్లో ప్రజలాడు హల్లెలూయా. నా కొరకు చనిపోయాడని, నా కొరకు. సంపినులు అందరూ అగ్నిగుండానికి వెళ్ళారు, వాళ్ళ చేతులు చచ్చిపోయినాడు స్తెఫను,
దేవుని రాజ్యంకి వెళ్ళిపోయాడు. దేవుని రాజ్యంలో కోట్ల సంవత్సరాలు గొప్ప శాంతి. ఎప్పుడైనా చచ్చిపోతాం కదా, దేవుని కోసం చచ్చిపోతే ఇంకో గొప్ప ఘనత. పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక పెద్ద అధికారిగా డిఐజీగా చేశాడు. రిటైర్డ్ అయిన తర్వాత ఆయన చనిపోతే జస్ట్ చూసిపోతాడు, దేవుడు పెద్దగా పట్టించుకోరు. ఆన్ డ్యూటీలో కానీ చనిపోయాడా, అబ్బో ఆయన్ని మామూలుగా ఊరేగించరు. అతనికి ఉన్న ఘనత వేరు, చాలా గొప్పగా ఊరేగిస్తారు. అలాగే మామూలుగా ఎట్లాగా చచ్చిపోతావు ఏదో రోజున, అలా కాకుండా దేవుని కొరకే చనిపోయావనుకో, దేవుని కొరకే సబ్బపడ్డావనుకో, వెంటనే దేవుడు పరలోక రాజ్యాలు చేర్చుకుంటాడు. కోట్ల సంవత్సరాల పరలోక రాజ్యం, గొప్ప ఘనత. ఆమె ఒక మాట చదవండి, ముగించుకుందాం. రాజుల 2వ గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. నీవు నడుము బిగించుకొని ఈ తైలపు గిన్నె చేత పట్టుకొని రామోద్గిలాదునకు పోయి అచ్చట ప్రవేశించినప్పుడు నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూను ఎక్కడ ఉన్నాడని తెలుసుకొని అతనిని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతనిని చాటుగా రప్పించి లోపలి గదిలోనికి అతన్ని పిలుచుకొని పోయి తైలపు గిన్నె తీసుకొని అతని తల మీద తైలము పోసి నేను ఇశ్రాయేలు మీద పట్టాభిషక్తునిగా చేసితనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి ఆలస్యము చేయక తలుపు తీసి పారిపొమ్ము. చాలు, తల్ల పగెత్తిన వైపు చూస్తున్న మాటలు గమనించి, ఎలీషా ఒక చిన్న పాస్టర్ని పిలిచి, నాయనా నువ్వు నడుము కట్టుకొని రామోద్గిలాదునకు వెళ్ళి అక్కడ యెహూ అనే సైన్యాధిపతి ఉంటాడు, ఆ వ్యక్తిని నువ్వు నీతో ఒక మాట చెప్పలరా అని ఇంట్లోకి తీసుకుని వెళ్ళిన తర్వాత సంచిలో నుంచి గిన్నె బయటకు మోద్దీసి ఆ గిన్నెలో ఉన్న ఒలీవలను అనే ఆ తైలము తీసి తల మీద పోసి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నిన్ను ఈ ఇశ్రాయేలు దేశం మీద పట్టాభిషేకము చేయమన్నాడు, ఇక నుంచి నువ్వు రాజు అని చెప్పి అభిషేకించిన తర్వాత అక్కడ నువ్వు ఇంకా ఉండవద్దు, ఉంటే నిన్ను చంపుతారు. అందుకని నువ్వు తలుపు తీసుకొని అక్కడి నుంచి త్వరగా పారిపోవాలి. దైవజనుడా, త్వరగా పారిపోవాలి. ఇప్పుడు నడుము కట్టుకొని వెళ్ళు, సైన్యాధిపతిని అభిషేకించు రాజుగా. అంటే ఇప్పుడు రాజు చచ్చిపోయాడా? రాజు బ్రతికే ఉన్నాడు. ఇశ్రాయేలు రాజు ఎవరు? అహాబు రాజు అని చెప్పానా? అహాబు రాజు చనిపోయాడు. అహాబు రాజు చనిపోతే రాజు కుమారుడు యెహోరాము ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు. యెహోరాము కూడా వాళ్ళ తండ్రి అహాబు వలె బయల దేవతనే పూజిస్తున్నాడు, యెహోవాని పూజించట్లా. అందుకు దేవుడికి బాధ వచ్చింది. ఈ యెహోరాము వాళ్ళ తల్లి ఎవరు? ఇందాకనే చెప్పా, అహాబు భార్య యెజబేలు బ్రతికుంది. యెజబేలు మామూలుది కాదు, మహా పెద్ద సైతాను, ఎంతోమంది సేవకులు చంపించింది, మహా దుర్మార్గం. ఈ యెజబేలు బ్రతికే ఉన్నది. అక్కడ రాజు యెహోరాము ఉన్నాడు, యెహోరాము తల్లి యెజబేలు ఉన్నది. వాళ్ళు నడిపిస్తున్నారు, దేశాన్ని పరిపాలన చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు పరిపాలన దేవునికి నచ్చక వాళ్ళిద్దరిని చంపటానికి, దేశాన్ని మంచి పరిపాలన చేయటానికి సైన్యాధిపతి యెహూని దేవుడు అభిషేకించమని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ దైవజనుడు వెళ్ళి యెహూ అనే సైన్యాధిపతిని అభిషేకిస్తే అక్కడ మిగిలిన సైనికులు తెలియదా? సైనికులు వెంటనే రాజుకు చెప్పరా? రాజు తల్లి యెజబేలుకి తెలియదా? తెలిస్తే ఈ దైవసేనుడు బతికుంటాడా? చంపేస్తారు. అందుకని ఎలీషా ఈ చిన్న పాస్టర్ని పంపిస్తూ అంటాడు, నేను పంపిస్తున్నాను, వెళ్ళి అక్కడికి వెళ్ళడానికి సైనికులందరూ కూర్చొని ఉంటారు, రాజుకు తెలియకూడదు, రాజు తల్లి యెజబేలుకి తెలియకూడదు, జాగ్రత్త. సైనికులు కూడా తెలియకూడదు. సైనికులు చెప్తారు, మళ్ళీ వాళ్ళకి చెప్పారని నిన్ను చంపేస్తారు. కనుక నువ్వు వెళ్ళు, సైనికులందరి మధ్యలో కూర్చొని ఉంటాడా సైన్యాధిపతి యెహూ, భక్తి గలవాడు, దేవుడు నీకు ఒక విషయం చెప్పమన్నాడని చెప్పు. అప్పుడు అతను తన ఇంటిలోకి నేను తీసుకుని వెళతాడు. తలుపేయి, గడిపెట్టు, అతను మోకరింపచేయి, నీ సంచిలో నుంచి బుడ్డి బయటకు తీ, తైలపు బుడ్డి మొదటి తల మీద పోసి అతను అభిషేకించు. ఇశ్రాయేలు దేశానికి దేవుడు నిన్ను రాజుగా చేయమన్నాడు అని అభిషేకించు. తర్వాత ఇప్పుడు రాజుగా ఉన్నటువంటి విగ్రహారాధన చేస్తూ యెహోరాము అన్నాడే, అతను చంపు. తల్లి యెజబేలు ఉందా, యెజబేలుని కూడా చంపు. అలాగే ఈ అహాబు రాజు ఉన్నాడే, పెద్ద కొడుకు యెహోరాము రాజుగా చేస్తున్నాడు కదా, చిన్న కొడుకులు ఉన్నారు. ఇంకా ఎంతమంది కొడుకులు? అహాబు రాజుకి 70 మంది కొడుకులు ఉన్నారు. 70 మందిలో ఒక్కరు కూడా విడిచిపెట్టని మొత్తం చంపేసి అని చెప్పాడు. యెహూ అనే వ్యక్తిని మాత్రం నువ్వు అభిషేకించు, సీక్రెట్గా అభిషేకించి అతనికి నా హస్తము తోడై ఉంటుందని చెప్పు. ఎవరెవరిని చంపాలో నేను చెప్తాను, పలానా వాళ్ళని చంపాలని చెప్పేసి, అప్పుడు ఈయన రాజ్యం నిలబడిద్దని చెప్పు అని పంపించాడు.
అప్పుడు ఈయనేమనాలి, అయ్యా నువ్వు ఎడగ పంపిస్తున్నావు ఇప్పుడు నన్ను? రాజకోటలోకి పంపిస్తున్నావు, రాజ దర్బార్లోకి పంపిస్తున్నావు. అక్కడ ఎవడికి తెలిసినా నా పని అయిపోతుంది, నన్ను చంపేస్తారు, ఇక నేను తిరిగి రాను, నేను ఎలానయ్యా అన్నాడా? ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఈ సేవకుడు? నడుము బిగించుకొని వెళ్ళాడంట, అనగా ధైర్యము చేసుకొని వెళ్ళాడు. నడుము బిగించుకొని వెళ్ళాడంటే ప్రాణాలకు తెగించి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. నడుము బిగించుకొని వెళ్ళాడంటే దేవుని చిత్తాన్ని చేయడానికి వెళ్ళాడు. నేను చనిపోయినా పర్లేదు, దేవుని మాట నెరవేర్చాలి, దేవుని చిత్తం నెరవేర్చాలి. అది నడుము బిగించుకోవటం అంటే. దేవుని చిత్తము చెయ్యాలి, నేను చనిపోయినా పర్వాలేదు. ధైర్యముగా వెళ్ళాడు, భయపడకుండా, భయాన్ని విడిచిపెట్టి ధైర్యంగా వెళ్ళాడు. అది నడుము బిగించుకున్నట. చనిపోయినా పర్లేదని ప్రాణాలకు తెగించి వెళ్ళాడు. నడుము బిగించుకున్నట అనగా ఇక్కడ దేవుని ఇష్టాన్ని నేను నెరవేర్చాలి, ఇది దేవుని చిత్తం. దేశం క్షేమంగా ఉండాలంటే యెహోవా అభిషేకించబడాలి. దేశమంతా యెహోవా దేవుని ఆరాధించాలంటే భక్తి గలవాడు యెహూ అనేటువంటి సైన్యాధిపతిని అభిషేకించాలి. అది దేవుని చిత్తము. దేవుని చిత్తం నెరవేర్చడానికి నేను చనిపోయినా పర్వాలేదు, నా ప్రాణాలకు తెగించి వెళ్ళాడు. అది నడుము కట్టుకొనుట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధైర్యముగా ముందుకెళ్ళాలి. మందిరానికి వెళితే చంపేస్తా అంటాడు భర్త, ఆగుతావా? నడుము బిగించు అంటే అర్థం ఏంటి? నడుము బిగించు అర్థం ఏంటి? ధైర్యం చేసుకొని దేవుని దగ్గర రా, దేవుడు నీ భర్తను గద్దిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వచ్చి ఏడ్చి ప్రార్థన చేయ దేవుని సన్నిధిలో, ఆయనతో మాట్లాడు ప్రభు అని గద్దిస్తాడు దేవుడు. నీకన్నా భక్తిపరుడిగా మారుస్తాడు, నీకంటే ముందే మందిరానికి వస్తాడు. దేవుడు చేతగానుడు అనుకుంటున్నావా? రోషం గల దేవుడు. ఇది నీకు పరీక్ష. నీ భర్త ఆగమంటే ఆగుతావు చూద్దామని ప్రాణాలకు తెగించి ధైర్యం చేసి మందిరానికి వెళ్ళటం దేవుని చిత్తం. నేను ఎక్కడికి వెళుతున్నాను? మందిరానికి వెళుతున్నాను. ఒక ఆయన అన్నాడంట, మందిరానికి వెళ్తున్నాడు, గాలి ఎదురటకి వెళ్తున్నావు అన్నాడంట భార్యను పట్టుకొని. వందంట వచ్చి చూడు అందంట. అంతే. నేను ఎక్కడికి వెళుతున్నానో నాతో నువ్వు రావద్దు, సీక్రెట్గా నన్ను వెంబడిస్తూ రా, నేను ఎక్కడికి వెళుతున్నానో చూడు. ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, ఉపవాస ప్రార్థనకి వెళ్తున్నాను. ఆ తర్వాత ఆయన చాలా ఉగ్రుడైపోయాడంట. కొడతా, చీలుస్తా, నరుగుతా, పొడుతా, ఇడుతా అని. ఇంటికి పోయేటప్పుడు కాళ్ళమే పడ్డాడంట. ఎందుకు? ఎవడొచ్చి రాత్రి ఓల్నెట్లో ఉంటే ఆయన అక్కడ వచ్చిన తర్వాత దీన్ని అంతు చూడాలి, దీన్ని లేపేయాలి, చంపేయాలి, ఆ గొంతు పిసికేయాలి, అట్లా ఇట్లా అని చాలా చాలా ఆలోచన చేసి పడుకున్నాడంట. అప్పుడు ఆ రాత్రి దేవుడు కలలో మాట్లాడాడంట, నా బిడ్డని ఇబ్బంది పెడుతున్నావు, నేను ఏదో 4 రోజులు తోడు కోసం నీకు ఇచ్చా, పూర్తిగా అధికారం నీకు ఇవ్వలా, నా బిడ్డ మరీ ఓవర్ చేస్తున్నావు, భూమి మీద తీసేస్తా జాగ్రత్త అని చెప్పండి కల్లో. నేను నీ భర్తతో మాట్లాడే వెళ్ళి సంతోషంగా నాడు. దేవుడు ధైర్యంగా వెళ్ళింది, ప్రాణాలు తెగించి వెళ్ళింది, ఏడ్చి ప్రార్థన చేసింది. దేవుడు మాట్లాడు. ఇంటికి రాగానే కొట్టాలని కర్ర రెడీ చేసుకున్నటువంటి వ్యక్తి అంటే ఏం చేశాడు తెలుసా? ఒక్కసారి బారుదూల పడ్డాడు, కాళ్ళమే పడ్డాడు. అమ్మా నన్ను క్షమించమ్మా, నీ దేవుడు రాత్రి నాతో మాట్లాడమ్మా, ఇక నుంచి నేను కూడా వస్తా ప్రార్థనకి. మారి బాప్తిసం తీసుకుని దేవుని కోసం బ్రతుకుతూ ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవముగల యేసయ్య, సర్వశక్తి కనికరం గల దేవా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఏలియా జీవితాన్ని మమ్మ నుంచి బహుతేటగా మాట్లాడుతూ వచ్చారు. ఏలియా నడుము కట్టుకొని దేవా, అహాబు రాజు కంటే ముందుగా, తన రథము కంటే ముందుగా బలపరచబడి పరిగెత్తాడని మీరు చెప్పిన గమ్యం చేరుకున్నాం. మా గమ్యము దేవా పరలోక రాజ్యం. ఆ గమ్యము మేము చేరాలని మేము ఇప్పుడు పరుగు పందెంలో ఉన్నాం, పరిగెత్తుతున్నామయ్యా. ఈ పరుగు పందెంలో నడుము బిగించుకొని పరిగెత్తాలని మీరు మాకు నేర్పించారు. నడుము బిగించుకున్నట్టనగా పాపాన్ని విడిచిపెట్టాలి, వెనుకున్న వాటిని మర్చిపోవాలని. యేసయ్య నీ వైపు చూచుచూ మేము పరుగు పందెంలో పరిగెత్తాలని, అలాగే అవమానాన్ని నిర్లక్ష్యపరచాలని దేవా మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రం. సిలువను సహించాలని, ఓపికతో పరిగెత్తాలని. ఓపిక లేదనకూడదు, ఓపికతో చేసుకొని పరిగెత్తాలని మీరు మాకు నేర్పించారయ్యా. స్తోత్ర. ఇది నడుము కట్టుకొనుట అని మీరు మాకు నేర్పించారు. అలాగే ఎలీషా ఒక చిన్న పాస్టర్ను పంపిస్తున్నాడు, యెహూ అనేటువంటి ఒక సైన్యాధిపతి రాజుగా అభిషేకించడానికి. అక్కడ యెహోరాము రాజు ఉన్నాడు, తల్లి యెజెబెల్ ఉంది. వారు మహా దుర్మార్గం, వారికి తెలియకూడదని, తోటి సేవకులకు తెలియకూడదని అక్కడ సీక్రెట్గా లోపలికి తీసుకుని వెళ్ళి రాజుగా అతను అభిషేకించాలి. ధైర్యంతో వెళ్ళి భయపడకూడదని, నడుము కట్టుకొని వెళ్ళాలి, ప్రాణాలకు తెగించి వెళ్ళాలి, దేవా మీ చిత్తాన్ని నెరవేర్చడానికి వెళ్ళాలి. బయలుపరుస్తూ వచ్చారు. అలాగే ఈ సేవయాత్రలో
ఈ విశ్వాస జీవితంలో ఎన్నో సందర్భాలలో ప్రభువా భయపెట్టే పరిస్థితులు వస్తాయి, భయపడక ధైర్యముగా ముందుకు వెళ్ళాలని, అలాగే ప్రాణాలకు తెగించి భయపడక ముందుకు వెళ్ళాలని, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి మేము ముందుకు దూసుకొని వెళ్ళాలని, ఇదే నడుము కొట్టుకునుట, ఈ నడుము కట్టుకోవాలని, వెనుకంజ వేయకూడదు, వెనుక తిరగకూడదు, వెనుక చూడకూడదు, ముందుకు దూసుకొని వెళ్ళాలని, మందిని విడిచిపెట్టకూడదు, దేవా సేవకులు విడిచిపెట్టకూడదు, విత్తబడిన వాక్యం వృధా కాకూడదు. విన్న ప్రతిగుండల వాక్యాన్ని స్థిరపరిచి వాక్యానుసారం జీవితం అనుగ్రహించండి. బిడ్డలు బయలుదేరి వెళుతున్నారు, మీ సరైన సమకాన్ని తోడుగా ఉంచండి. సకాలంలో క్షేమంగా మేము చేరడం కృప చేయండి. యేసు నామములు అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, సన్నిధి సముఖం చేరిన మనకు ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులందరికీ మరి ముఖ్యంగా వాక్యం తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరు దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మంచిది, ఇంతటితో ప్రార్థన ముగించబడినది.